టీ గ్లాస్లో తుఫాన్ రేగింది. ఏపీలో గ్లాస్ సింబల్ పై కన్ఫ్యూజన్ నెలకొంది. గాజు గ్లాస్ కామన్ సింబల్ గా మారటంతో రెబల్స్ కూటమికి షాక్ ఇస్తున్నారు. జనసేన పోటీ చేయని చోట్ల వేరే వాళ్లకు గాజు గ్లాస్ సింబల్ ను కేటాయించింది ఈసీ. ఇలా 3 ఎంపీ 16 అసెంబ్లీ స్థానాల్లో ఇతరులకు గ్లాస్ గుర్తును కేటాయించారు. జనసేన పోటీ చేయని చోట గ్లాస్ ఫ్రీ సింబల్ అని నిబంధనల ప్రకారమే ఇలా కేటాయించామని ఈసీ వర్గాలు అంటున్నాయి. బీజేపీ ఎంపీ అభ్యర్థులున్న అనకాపల్లి, రాజమహేంద్రవరంలో ఇతరులకు గ్లాస్ గుర్తును కేటాయించారు. నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో ఒక అభ్యర్థికి గ్లాస్ గుర్తును కేటాయించింది ఈసీ. ఉమ్మడి గోదావరి జిల్లాలో పలువురు అభ్యర్థులకు గ్లాస్ గుర్తు ఇచ్చారు. పెద్దాపురం, కాకినాడ సిటీ, రామచంద్రపురం అభ్యర్థులకు గ్లాస్ గుర్తు కేటాయించారు. అమలాపురం, ముమ్మిడివరం, కొత్తపేట అభ్యర్థులకు గ్లాస్ గుర్తునిచ్చింది ఈసీ. మండపేట, కొవ్వూరులో వివిధ పార్టీలు స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. నవతరం పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కృష్ణ కిషోర్ కు గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. విజయవాడ సెంట్రల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అభ్యర్థి గొల్లపల్లి ఫణిరాజ్ కు, మైలవరంలో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని నాగపవన్ కు గ్లాస్ గుర్తును ఇచ్చారు. విజయనగరం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రెబెల్ మీసాల గీతకు, టెక్కలిలో స్వతంత్ర అభ్యర్థి అట్టాడ రాజేష్ కు గ్లాస్ గుర్తు కేటాయించింది ఎలక్షన్ కమిషన్. బాపట్లలో ఇండిపెండెంట్ అభ్యర్థి డి సీతారామరాజుకు, జగ్గంపేటలో స్వతంత్ర అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్రకు గ్లాస్ గుర్తునిచ్చారు. చిత్తూరు జిల్లాలో 3 చోట్ల గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది ఈసీ. అయితే ఇది ఓట్లు చీల్చే కుట్రలంటూ అధికార పార్టీపై కూటమి ఆరోపణలు గుప్పిస్తోంది. నిజంగా కూటమికి గ్లాస్తో లాస్ తప్పదా? మరోపక్క సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు ఈసీకి ఫిర్యాదులు చేస్తున్నారు. మొత్తానికి ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది.